నల్గొండ జిల్లా చండూరు మండలంలోని స్థానిక రైతు వ్యవసాయ మార్కెట్లో ఇరిగి రామన్న ఆధ్వర్యంలో రైతు సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి హాజరైన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడానికి రాలేదు, రైతు జీవితాన్ని కాపాడే సమస్య గురించి మాట్లాడడానికి వచ్చానన్నారు. మన దేశానికి అన్నం పెట్టేది రైతు. కానీ ఈ రోజు అదే రైతు యూరియా కోసం చేతిలో మొబైల్ పట్టుకొని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి రావడం చాలా బాధాకరమన్నారు. రైతు తెల్లవారుజామున పొలానికి వెళ్లి పంటను చూసుకోవాలా, లేక మొబైల్ ముందు కూర్చొని యూరియా బుక్ చేయాలా? చదువు లేని రైతు పరిస్థితి ఏమిటి? స్మార్ట్ ఫోన్ లేని రైతు పరిస్థితి ఏమిటి? వృద్ధ రైతు పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే స్టాక్ లేదని వస్తుందని, పంటను పండించడమే రైతు చేసిన నేరమా, దేశానికి అన్నం పెట్టడం తప్ప అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. యూరియా అవసరం ఎంత ఉందో ప్రభుత్వానికి ముందే తెలిసినప్పటికీ ఎందుకు సరిపడా నిల్వలు ఉంచడం లేదని ఆయన దుయ్యబట్టారు. రైతు ఎందుకు ఆన్లైన్ బుకింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాలి? గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా నేరుగా యూరియా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరిగి రామన్న ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. ప్రతి రైతుకు అవసరమైన యూరియా సమయానికి అందించడం, ఆన్లైన్ విధానంతో పాటు గ్రామ స్థాయిలో ప్రత్యక్ష పంపిణీ చేయడం, సర్వర్ సమస్యలు, స్టాక్ సమస్యలు వెంటనే పరిష్కరించడం, చదువు లేని రైతులకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు అంటే ఓటు వేసే రోజున మాత్రమే గుర్తొచ్చే వ్యక్తి కాదు, ప్రతిరోజు దేశానికి అన్నం పెట్టే మహానుభావుడు. అలాంటి రైతును ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూరియా కోసం రైతు క్యూలో నిలబడే రోజులు ముగియాలి. రైతు చేతిలో మొబైల్ కాదు, నాగలి ఉండాలన్నారు. రైతు సమయం బుకింగ్ల కోసం కాకుండా పంటల కోసం, వ్యవసాయ పనుల కోసం వెచ్చించాలన్నారు. రైతు గెలిస్తేనే వ్యవసాయం గెలుస్తుంది, వ్యవసాయం గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రం గెలుస్తుంది, రాష్ట్రం గెలిస్తేనే దేశం గెలుస్తుందని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతుకు సమయానికి యూరియా ఇవ్వాలి, రైతు గౌరవాన్ని కాపాడాలి, రైతు బతుకుతేనే దేశం బతుకుతుందని అనేది మన నినాదం కావాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి రైతుల అవసరాలను తీర్చాలన్నారు. లేనిచో రైతుల నుండి వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.